మా మిత్రులకు శ్రేయోభిలాషులకు మా సబ్స్క్రైబర్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ఎన్సిఎఫ్ 2005 నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 దీన్నే జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005 అంటున్నాం. ఈ జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005 ఎన్సిఎఫ్ 2005 అంటే ఏమిటి? ఈ ఎన్సిఎఫ్ 2005ను రూపొందించినటువంటి స్టీరింగ్ కమిటీలో ఎవరెవరు ఉన్నారు? ఈ స్టీరింగ్ కమిటీ ఇచ్చినటువంటి నివేదికలో ఎలాంటి ముఖ్యాంశాలు ఉన్నాయి? ఈ విషయాలన్నింటిని గురించి ఈ వీడియోలో మనం ప్రశ్నల ద్వారా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ అంశాలు ఖచ్చితంగా టెట్లో కానీ డిఎస్సిలో కానీ వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఫ్రెండ్స్, ఈ వీడియోను మొదటి నుంచి చివరి వరకు ఓపికగా చూస్తారని నేను కోరుకుంటూ ఉన్నాను. ఇక్కడ చూడండి, మొట్టమొదటి ప్రశ్న, పాఠ్య ప్రణాళికను సమీక్షించేటువంటి సంస్థ ఏది? పాఠ్య ప్రణాళికను సమీక్షించేటువంటి సంస్థ ఏది అంటే ఎన్సిఈఆర్టీ, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ అంటున్నాం. ఈ ఎన్సిఈఆర్టీ అనేది జాతీయ స్థాయిలో పాఠ్య ప్రణాళికను పునఃసమీక్షించేటువంటి సంస్థ. కాబట్టి దీనికి ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ నెక్స్ట్ ప్రశ్న చూడండి, పాఠ్య ప్రణాళిక పునఃసమీక్ష ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరుగుతుంది? ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరుగుతుంది అంటే కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ. దీన్నే హ్యూమన్ రిసోర్స్ అండ్ డెవలప్మెంట్ మినిస్ట్రీ అంటున్నాం. కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ అంటున్నాం. హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మినిస్ట్రీ అంటే ఏంటి? కేంద్ర విద్యాశాఖ. కేంద్ర విద్యాశాఖకే హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మినిస్ట్రీ అనేటువంటి పేరు పెట్టడం జరిగింది. పాఠ్య ప్రణాళికను పునఃసమీక్షించాలని ఎన్సిఈఆర్టీ కార్యనిర్వాహక వర్గము మొట్టమొదట ఏ సమావేశంలో నిర్ణయించింది అంటే జూలై 14 నుంచి 19, 2004 సంవత్సరంలో నిర్ణయించడం జరిగింది. కాబట్టి దీనికి డి ఈజ్ ద రైట్ ఆన్సర్. జూలై 2004లో కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ మంత్రి ఎవరు? జూలై 2004లో కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ మంత్రి ఎవరు అంటే కపిల్ సిబాల్. కాబట్టి దీనికి ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్రస్తుతం ఎవరు? ప్రస్తుతము కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ మంత్రి ఎవరు అంటే రమేష్ పోఖ్రియాల్. బాగా గుర్తుంచుకోండి, ప్రస్తుతం ఎవరున్నారు? రమేష్ పోఖ్రియాల్ ఉన్నారు. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005ను ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే జూలై 2001లో ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్సిఎఫ్ 2005 తన నివేదికను ఎప్పుడు సమర్పించింది అంటే 2005 మే 2న సమర్పించింది. ఎప్పుడు ఏర్పాటు చేయబడింది అంటే 2001 జూలైలో ఏర్పాటు చేయబడింది. తన నివేదికను ఎప్పుడు సమర్పించింది అంటే 2005 మే 2న సమర్పించింది. జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005 ఏర్పాటు ముఖ్య ఉద్దేశం ఏంటి? ఎన్సిఎఫ్ 2005 ఏర్పాటుకు సంబంధించినటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఎన్సిఎఫ్ 2000ను సమీక్షించి తగు మార్పులు చేర్పులు చేసేదానికోసం దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇప్పటి వరకు ఎన్నిసార్లు పునఃసమీక్ష చేశారు అంటే కేవలం 3 సార్లు మాత్రమే పునఃసమీక్ష చేశారు. జాతీయ విద్యా విధానం 1986 ఏర్పడింది కదా. 1986 ఏర్పడిన తర్వాత 3 సార్లు మాత్రమే పునఃసమీక్ష చేశారు. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పునఃసమీక్ష చేయాలి అని ఎన్సిఈఆర్టీ నిర్ణయిస్తే ఇప్పటి వరకు 3 సార్లు మాత్రమే పునఃసమీక్ష చేశారు. ఎప్పుడెప్పుడు చేశారు అంటే 1975లో ఒకసారి పునఃసమీక్ష చేశారు, 1988లో ఒకసారి పునఃసమీక్ష చేశారు. ఇప్పుడు ప్రస్తుతం 2000 సంవత్సరానికి సంబంధించినటువంటి పునఃసమీక్షను ఎన్సిఎఫ్ 2005ను నియమించడం జరిగింది. నెక్స్ట్ చూడండి, ఎన్సిఎఫ్ 2005 రూపకల్పనకు ఉద్దేశించినటువంటి స్టీరింగ్ కమిటీకి నేతృత్వం వహించిన వారు ఎవరు? స్టీరింగ్ కమిటీకి ఎవరు నేతృత్వం వహించారు అంటే ప్రొఫెసర్ యశ్పాల్. ఈయన యూజీసీ మాజీ చైర్మన్. ఎన్సిఎఫ్ 2005 రూపకల్పనకు ఉద్దేశించినటువంటి స్టీరింగ్ కమిటీకి నేతృత్వం వహించిన వారు ఎవరు అంటే ప్రొఫెసర్ యశ్పాల్. కాబట్టి దీనికి ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్న చూడండి, ఎన్సిఎఫ్ 2005 రూపకల్పనకు ఉద్దేశించినటువంటి స్టీరింగ్ కమిటీలో సభ్యుల సంఖ్య ఎంత? ఎంతమంది సభ్యులు ఉంటారు అంటే బాగా గమనించండి, 21 ఫోకస్ గ్రూపులు ఉంటాయి. 21 ఫోకస్ గ్రూపులు ఉంటాయి, 15 మంది సభ్యులు ఉంటారు. కాబట్టి దీనికి ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. 21 ఫోకస్ గ్రూపులు ఉన్నాయి. ఈ 21 ఫోకస్ గ్రూపులు దేశం మొత్తం మీద అందరినీ సమావేశపరిచి అందరి అభిప్రాయాలు తీసుకొని ఈ ఎన్సిఎఫ్ 2005ను రూపొందించడం జరిగింది. నెక్స్ట్ చూడండి, ఎన్సిఎఫ్ 2005 ప్రధానంగా దేనిని పరిగణలోనికి తీసుకొని తన నివేదికను రూపొందించింది?
పరిగణలోనికి దేన్ని తీసుకుంది అంటే బాగా గమనించండి, యశ్పాల్ కమిటీ నివేదిక. యశ్పాల్ కమిటీ నివేదిక ఎప్పుడు ఇచ్చారు? 1993లో ఇవ్వడం జరిగింది. జాతీయ విద్యా విధానం 1986ను సమీక్షించి రూపొందించినటువంటి కార్యాచరణ ప్రణాళిక ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ 1992 ప్రకారము నూతన విద్యా విధానం అమలుకు సంబంధించినటువంటి తీరుతెన్నులను ఎన్ని సంవత్సరాలకు ఒకసారి సమీక్షిస్తుంది అంటే 5 సంవత్సరాలకు ఒకసారి. కాబట్టి దీనికి సి ఈజ్ ద రైట్ ఆన్సర్. 1986లో జాతీయ విద్యా విధానం ఏర్పడింది. జాతీయ విద్యా విధానం ఏర్పడిన తర్వాత కార్యాచరణ ప్రణాళిక 1992ను రూపొందించారు. దీన్నే ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ 1992 అంటున్నాం. దీంట్లో ఏమని నిర్ణయించారు? ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పాఠ్య ప్రణాళికను పునఃసమీక్షించాలి అని నిర్ణయించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్సిఎఫ్ 2005 రూపకల్పనకు ఉద్దేశించినటువంటి నేషనల్ స్టీరింగ్ కమిటీలో సభ్యులు ఎవరు? ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరు సభ్యులుగా ఉన్నారు అంటే ప్రొఫెసర్ శాంతా సిన్హా. కాబట్టి దీనికి ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ ప్రొఫెసర్ శాంతా సిన్హా ఎవరు అంటే మామిడిపూడి వెంకట రంగయ్య ఫౌండేషన్, ఎంవిఆర్ ఫౌండేషన్ అంటాం. ఈ ఎంవిఆర్ ఫౌండేషన్కి సంబంధించినటువంటి డైరెక్టరే ప్రొఫెసర్ శాంతా సిన్హా. ఎన్సీఆర్టీని రూపొందించినటువంటి ఎన్సీఎఫ్ 2005 అనేది జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టాల్లో ఎన్నవది? జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టాలు వచ్చాయి, చాలా వచ్చాయి. 1986 జాతీయ విద్యా విధానాన్ని రూపొందించిన తర్వాత ఎన్సీఎఫ్ 2005 అనేది పాఠ్య ప్రణాళిక చట్టాల్లో ఎన్నవది అంటే 4వది. ఇంతకుముందే చెప్పాం. 1975లో ఒకసారి ఎన్సీఎఫ్ని ఏర్పాటు చేశారు. 1988లో ఒకసారి ఏర్పాటు చేశారు. 2000 సంవత్సరంలో కూడా ఎన్సీఎఫ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఎన్సీఎఫ్ 2005 ఎన్నవది అంటే 4వది. కాబట్టి దీనికి సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎన్సీఎఫ్ 2005ను సిబిఎస్ఈ ఎప్పుడు ఆమోదించింది? వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. ఎన్సీఎఫ్ 2005ను సిబిఎస్ఈ ఎప్పుడు ఆమోదించింది అంటే సెప్టెంబర్ 2005న ఆమోదించింది. నెక్స్ట్ ప్రశ్న చూడండి. ఎన్సీఎఫ్ 2005 ప్రకారం దేశం మొత్తం మీద రాష్ట్రాల సిలబస్ను పునఃసమీక్షించేది ఏది అంటే ఎస్సీఆర్టీ. ఎన్సీఆర్టీ అంటే దేశం మొత్తం మీద సిలబస్ను పునఃసమీక్షిస్తే ఎస్సీఆర్టీ అనేది ప్రత్యేకంగా ఒక్కొక్క రాష్ట్రానికి ఒక ఎస్సీఆర్టీ ఉంటుంది. కాబట్టి ఎన్సీఆర్టీ దేశం మొత్తం మీద సిలబస్ను పునఃసమీక్షిస్తే ఎస్సీఆర్టీ అనేది రాష్ట్రాలకు సంబంధించినటువంటి సిలబస్ను పునఃసమీక్షిస్తుంది. కాబట్టి దీనికి బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎన్సీఎఫ్ 2005ను ఎన్ని భాషల్లో అనువదించారు అంటే 22 భాషల్లో అనువదించారు. కాబట్టి దీనికి ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్న చూడండి. ఎన్సీఎఫ్ 2005 ఎన్ని రాష్ట్రాల సిలబస్ను ప్రభావితం చేసింది? వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. ఎన్సీఎఫ్ 2005 ఎన్ని రాష్ట్రాల సిలబస్ను ప్రభావితం చేసింది అంటే 17 రాష్ట్రాల సిలబస్ను ప్రభావితం చేసింది. కాబట్టి దీనికి సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్రస్తుత సిలబస్ స్థానంలో ఎన్సీఎఫ్ సూచించినటువంటి సిలబస్ను ఆయా రాష్ట్రాలు తమ ప్రాంతీయ భాషల్లో అమలు చేయడానికి ప్రతి రాష్ట్రానికి ఎన్సీఆర్టీ ఎన్ని రూపాయల గ్రాంట్ను మంజూరు చేసింది? బాగా గమనించండి. ఎన్ని రూపాయల గ్రాంట్ను మంజూరు చేసింది అంటే 10 లక్షల గ్రాంట్. కాబట్టి దీనికి ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ప్రస్తుతము ఒక సిలబస్ను అమలు చేస్తూ ఉన్నారు. ఈ సిలబస్ను మార్చాలి అంటే పాఠ్య పుస్తకాల ముద్రణ చేయాలి. కొన్ని రకాలైనటువంటి ఎక్విప్మెంట్ను కూడా సమకూర్చుకోవాలి. ఈ విధంగా సమకూర్చుకోవాలంటే కొంత ఖర్చు అవుతుంది. ఎన్సీఎఫ్ 2005 అమలు గ్రాంటును రాష్ట్రాల్లో నిర్వహణ బాధ్యతను చూసేవి ఏవి? బాగా గమనించండి. ఎన్సీఆర్టీ అమలు గ్రాంట్ ఉంది కదా, ఈ గ్రాంటును రాష్ట్రాల్లో ఎవరు నిర్వహిస్తారు అంటే బాగా గమనించండి. ఎస్సీఆర్టీ మరియు డైట్ ఈ రెండూ కలిసి ఎన్సీఎఫ్ 2005 రాష్ట్రాల్లో ఉన్నటువంటి గ్రాంటును నిర్వహిస్తాయి. కాబట్టి దీనికి సి ఈజ్ ద రైట్ ఆన్సర్. రవీంద్రనాథ్ ఠాగూర్ రచించినటువంటి ఏ రచనలోని సృజనాత్మక శక్తి, సహజమైనటువంటి ఆనందము, బాల్యానికి కీలకమైనవి అనేటువంటి వాక్యాలతో ఎన్సీఎఫ్ 2005 ప్రారంభమవుతుంది అంటే సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్. కాబట్టి దీనికి ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్ అనేటువంటి రచనను ఎవరు రచించారు అంటే విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రచించినటువంటి ఈ రచనలో ఉన్నటువంటి సృజనాత్మక శక్తి, సహజమైనటువంటి ఆనందం, బాల్యానికి కీలకమైనవి అనేటువంటి వ్యాఖ్యలతో ఎన్సీఎఫ్ 2005 అనేది ప్రారంభమవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్, బాగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ చూడండి. ఎన్సీఎఫ్ 2005 ఏ సమస్యను సవాలుగా స్వీకరించింది? బాగా గమనించండి. ఎన్సీఎఫ్ 2005 ఏ సమస్యను సవాలుగా స్వీకరించింది అంటే
పాఠశాల విద్యారంగంపై వేల కోట్ల రూపాయలు వ్యయం చేస్తూ ఉన్నారు. ఈ విధంగా వ్యయం చేస్తూ ఉన్నా కానీ ఎలాంటి ఫలితం లేకుండా పోయింది, ఎందుకు ఈ విధంగా జరిగింది అనేటువంటి అంశాన్ని ఈ సమస్యను సవాల్గా స్వీకరించడం జరిగింది. ఎన్సిఎఫ్ 2005 నివేదికలోని ముఖ్యమైనటువంటి అంశం ఏది అంటే లెర్నింగ్ వితౌట్ బర్డన్, అంటే ఆనందంగా నేర్చుకోవడం. కాబట్టి దీనికి ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఎన్సిఎఫ్ 2005 నివేదికలోని ముఖ్యమైనటువంటి అంశం ఏది అంటే లెర్నింగ్ వితౌట్ బర్డన్, ఆనందంగా నేర్చుకోవడము. బర్డన్ లేకుండా నేర్చుకోవాలి, పిల్లలు ఆనందంగా నేర్చుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ ముఖ్యమైనటువంటి అంశాన్ని నివేదికలో చేర్చడం జరిగింది. కాబట్టి దీనికి ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఎన్సిఎఫ్ 2005 స్టీరింగ్ కమిటీని నియమించిన వారు ఎవరు? ఎన్సిఎఫ్ 2005 స్టీరింగ్ కమిటీని ఎవరు నియమించారు అంటే కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ. ఇంతకుముందే చెప్పాను, హెచ్ఆర్డి మినిస్ట్రీ అంటాం, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మినిస్ట్రీ. ఇది ఎన్సిఎఫ్ 2005కి సంబంధించినటువంటి స్టీరింగ్ కమిటీని నియమించింది. కాబట్టి దీనికి సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, ఎన్సిఎఫ్ 2005 నివేదికను రూపొందించిన దాన్ని ఆమోదించింది ఎవరు? ఫైనల్గా ఎవరు ఆమోదించారు అంటే ఎన్సిఈఆర్టీ. ఎవరు రూపొందించారు అంటే స్టీరింగ్ కమిటీ. ఈ స్టీరింగ్ కమిటీకి అధ్యక్షులు ఎవరు అంటే ప్రొఫెసర్ ఎస్పాల్. ప్రొఫెసర్ ఎస్పాల్ గారు తన నివేదిక, అంటే వారు స్టీరింగ్ కమిటీ నివేదించినటువంటి ఈ నివేదికను ఫైనల్గా ఎవరు ఆమోదిస్తారు అంటే ఎన్సిఈఆర్టీ. కాబట్టి దీనికి ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005ను ఏ భావనల మీద ఆధారపడి రూపకల్పన చేశారు అంటే పిల్లలందరూ బడిలో కొనసాగితే విద్య ప్రాథమిక హక్కు అవుతుంది అనేటువంటి భావన మీద ఆధారపడి రూపకల్పన చేశారు. వెరీ 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 ఇంపార్టెంట్ బిట్. జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005ను ఏ భావనల మీద ఆధారపడి తయారు చేయడం జరిగింది అంటే పిల్లలందరూ బడిలో కొనసాగితే విద్య ప్రాథమిక హక్కు అవుతుంది అనేటువంటి భావనను తీసుకోవడం జరిగింది. ఎన్సిఎఫ్ 2005 4 మార్గదర్శక సూత్రాలలో ఈ క్రింది వాటిలో సరైనది ఏది? ఎన్సిఎఫ్ 2005లో 4 మార్గదర్శక సూత్రాలు ఉన్నాయి. ఈ 4 మార్గదర్శక సూత్రాల్లో సరైనది ఈ క్రింది వాటిలో ఏది అంటే పైవన్నీ సరైనవి. కాబట్టి దీనికి డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ ఈ 4 మార్గదర్శక సూత్రాల్లో మొట్టమొదటిది ఏంటి? పాఠశాల జీవితాన్ని పాఠశాల బయట జ్ఞానంతో అనుసంధానం చేయడం. దీన్నే సామాజికీకరణ అంటున్నాం. విద్యా సామాజికీకరణ అనేది మొట్టమొదటి అంశంగా ఉంది. రెండో మార్గదర్శక సూత్రం ఏంటి? కృత్యాధార పద్ధతి, అదేవిధంగా విద్యార్థి కేంద్రిత విధానాలు. కృత్యాధార పద్ధతి ఏంటి? లెర్నింగ్ బై డూయింగ్. అదేవిధంగా విద్యార్థి కేంద్రిత విద్య అంటే పీపుల్ సెంటర్డ్ ఎడ్యుకేషన్. ఈ విధంగా రెండవ సూత్రం ఉంది. మూడోది ఏంటి? పాఠ్య ప్రణాళికను పాఠ్యపుస్తకాలకు మాత్రమే పరిమితం చేయకుండా దాన్ని విస్తరింపజేయడం. అంటే పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా దాన్ని విస్తరింపచేయడం అనేది మూడవ సూత్రం. నాలుగవ మార్గదర్శక సూత్రం ఏంటి? సార్వత్రిక విద్యను సాధించడంలో ఉన్నటువంటి సవాళ్లను అధిగమించడం. ఈ విధంగా 4 మార్గదర్శక సూత్రాలు ఉన్నాయి. బాగా గుర్తుంచుకోండి. ఎన్సిఎఫ్ 2005 సిఫార్సు చేసినటువంటి అంశం ఏది? ఎన్సిఎఫ్ 2005 దేన్ని సిఫార్సు చేసింది అంటే దేశం అంతటికి సామాన్యమైనటువంటి ఒకే పాఠ్య ప్రణాళిక ఉండాలి అని సిఫార్సు చేసింది. ఎన్సిఎఫ్ 2005లోని 5 అధ్యాయాల్లో సరైనది ఏది? ఎన్సిఎఫ్ 2005లో 5 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 5 అధ్యాయాల్లో సరైనవి ఏవి అంటే పైవన్నీ సరైనవి. ఈ 5 అధ్యాయాలు ఏవి అంటే ఒకటో చూడండి, జాతీయ విద్యా ప్రణాళిక దృక్పథం. రెండోది అభ్యసనము జ్ఞానం. మూడవది పాఠ్యాంశాలు పాఠశాల దశలు మూల్యాంకనం. నాలుగోది పాఠశాల తరగతి గది వాతావరణం. ఐదోది సంస్థాగత సంస్కరణలు. ఈ విధంగా 5 అధ్యాయాలు ఉన్నాయి. ఎన్సిఎఫ్ 2005 మన విద్యా వ్యవస్థను గురించి ఎలా అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది అంటే పై అభిప్రాయాలన్నింటినీ వ్యక్తం చేసింది. కాబట్టి దీనికి డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఏమని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిందంటే వర్తమానాన్ని మరిచి భవిష్యత్తును కేంద్రంగా చేసుకొని విద్యా కార్యక్రమాలు ఉన్నాయి, వర్తమానాన్ని మర్చిపోతూ ఉన్నారు అని చెప్పడం జరిగింది. నేర్చుకోవడం అనేటువంటి పేరుతో మన విద్యా వ్యవస్థలో పిల్లలకు అందించేటువంటి సహకారము కొత్త జ్ఞానాన్ని సృష్టించగలిగేటువంటి మానవ సామర్థ్యాన్ని దెబ్బతీసేటువంటి విధంగా ఉంది అనేటువంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేయడం జరిగింది. అదేవిధంగా పాఠశాల విద్యా వ్యవస్థ పిల్లల సృజనాత్మకతను దెబ్బతీసేటువంటి విధంగా ఉంది. ఎన్సిఎఫ్ 2005 మన విద్యా వ్యవస్థను గురించి ఈ విధంగా అభిప్రాయాలను వ్యక్తం చేయడం జరిగింది. నెక్స్ట్ చూడండి, ఎస్పాల్ కమిటీ తన భారం లేని విద్యా నివేదికలో స్పష్టం చేసినటువంటి అంశం ఏది? ఎస్పాల్ కమిటీ తన భారం లేని విద్యా నివేదికలో స్పష్టం చేసినటువంటి అంశం ఏది అంటే పైవన్నిటిని స్పష్టం చేయడం జరిగింది. కాబట్టి దీనికి డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఎస్పాల్ కమిటీ తన భారం లేని విద్యా నివేదికలో స్పష్టం చేసినటువంటి అంశం ఏది అంటే ఇక్కడ 3 అంశాలను స్పష్టం చేయడం జరిగింది.
3 అంశాలు కరెక్టే కాబట్టి డి పైవన్నీ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఏ అంశాలను స్పష్టం చేసింది అంటే పాఠ్య పుస్తకాలు పరీక్షల కోసమే, పిల్లలు జ్ఞానగ్రహీతలు అని భావించినంత కాలం స్కూళ్ళల్లో ఆహ్లాదకరమైనటువంటి బోధన అసాధ్యం అని చెప్పడం జరిగింది. ఏమని చెప్పింది? పాఠ్య పుస్తకాలు ఉన్నాయి కదా, టెక్స్ట్ బుక్స్, ఈ పరీక్షల కోసం మాత్రమే, పిల్లలు జ్ఞానగ్రహీతలు మాత్రమే అని భావించినంత కాలం స్కూళ్ళలో ఆహ్లాదకరమైనటువంటి బోధన అనేది ఉండదు. శిశువును సహజసిద్ధ అభ్యాసిక పేర్కొనడం జరిగింది. అదేవిధంగా ప్రతి శిశువు తన స్వీయ కార్యకలాపాలు అనుభవాల ద్వారా మాత్రమే నేర్చుకుంటాడు అని చెప్పడం జరిగింది. వైగోట్స్కి పేర్కొన్నటువంటి నిర్మాణాత్మక అభ్యసనం ద్వారా జ్ఞాన నిర్మాణం జరుగుతుంది. వైగోట్స్కి ప్రకారం ఏంటి? స్వీయ కార్యకలాపాలు అనుభవం ద్వారా మాత్రమే నేర్చుకుంటాడు. కాబట్టి దీనికి డి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, NCF 2005 ప్రకారము ప్రస్తుత విద్యా వ్యవస్థలో అభ్యసన స్వరూపం ఎలా ఉంది? అభ్యసన స్వరూపం NCF 2005 ప్రకారము ప్రస్తుత విద్యా వ్యవస్థలో అభ్యసన స్వరూపం ఏ విధంగా ఉంది అంటే భయము, క్రమశిక్షణ, ఒత్తిడితో కూడినటువంటి అభ్యసనం అనేది ఉంది. కాబట్టి దీనికి సి ఇస్ ద రైట్ ఆన్సర్. NCF 2005 ఎలాంటి భాషా మాధ్యమాన్ని సిఫార్సు చేసింది అంటే త్రిభాషా మాధ్యమాన్ని సిఫార్సు చేసింది. అంటే 3 భాషలు ఉండాలి. దీన్నే త్రిభాషా సూత్రం అంటాం. త్రిభాషా మాధ్యమాన్ని సిఫార్సు చేసింది. త్రిభాషలో ఏది? మొట్టమొదట మాతృభాష ఉంటుంది, రెండవది ఇంగ్లీషు, మూడవది హిందీ. మాతృభాష, ఇంగ్లీషు, హిందీ ఈ 3 భాషలు ఉండాలి. త్రిభాషా మాధ్యమాన్ని NCF 2005 సిఫార్సు చేసింది. కాబట్టి దీనికి సి ఇస్ ద రైట్ ఆన్సర్. పాఠశాల విద్యా ప్రణాళికలో 10వ తరగతి వరకు తప్పనిసరిగా ఉండాలి అన్నటువంటి అంశాలు ఏవి అంటే ఇక్కడ 3 అంశాలను ఇవ్వడం జరిగింది. ఈ 3 అంశాలు తప్పనిసరిగా 10వ తరగతి వరకు ఉండాలి అని NCF పేర్కొనడం జరిగింది. కాబట్టి దీనికి డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ 3 అంశాలు ఏవి అంటే కంప్యూటర్ సైన్స్, గణితము, సమాచార సాంకేతిక పరిజ్ఞానం, IT అంటాం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కళా విద్య. ఈ 3 అంశాలు తప్పనిసరిగా 10వ తరగతి వరకు ఉండాలి అని NCF పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ చూడండి, NCF 2005 ఆరోగ్య విద్య, వ్యాయామ విద్య, యోగాలను గురించి తెలిపినటువంటి అంశం ఏది? ఇక్కడ 3 అంశాలు పేర్కొనడం జరిగింది. ఈ 3 అంశాలు కరెక్టే కాబట్టి పైవన్నీ డి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ NCF 2005 ఆరోగ్య విద్య, వ్యాయామ విద్య, యోగాలను గురించి ఏమని తెలిపింది అంటే వ్యాయామ విద్య, యోగా ప్రాథమిక దశలోనే అనియతంగా ప్రవేశపెట్టాలి. బాగా గుర్తుంచుకోండి. ప్రాథమిక దశ అంటే 1, 2, 3, 4, 5వ తరగతి వరకు ఏం చేయాలి? అనియతంగా ప్రవేశపెట్టాలి అని చెప్పడం జరిగింది. ఆసనాలు, ధ్యానం ఏవైతే ఉన్నాయో వాటిని 6వ తరగతి నుంచి నియతంగా ప్రవేశపెట్టాలి అని చెప్పడం జరిగింది. హయ్యర్ సెకండరీ స్థాయిలో అయితే కనుక ఆరోగ్య విద్యను ఆప్షనల్గా చదివేటువంటి అవకాశాన్ని కల్పించాలి అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ చూడండి, NCF 2005 ఏ స్థాయిలో పని కేంద్రిత విద్యా బోధనను పునర్నిర్మించాలి అని గుర్తించింది? ఏ స్థాయిలో పని కేంద్రిత విద్యా బోధనను పునర్నిర్మించాలి అని చెప్పడం జరిగింది అంటే పూర్వ ప్రాథమిక స్థాయి నుంచి సీనియర్ సెకండరీ స్థాయి వరకు. కాబట్టి దీనికి డి ఇస్ ద రైట్ ఆన్సర్. NCF 2005 శాంతి విద్యను గురించి తెలిపినటువంటి అంశాల్లో సరికానిది ఏది? శాంతి విద్యను గురించి తెలిపినటువంటి అంశాల్లో సరికానిది ఏది అంటే శాంతి విద్యను గురించి NCF 2005 ఏం చెప్పింది అంటే పాఠశాల ప్రణాళికలో ఐచ్ఛిక అంశంగా ఉండాలి, ఉపాధ్యాయ విద్యలో తప్పనిసరిగా ఉండాలి. కాబట్టి దీనికి సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ క్రింది వాటిలో సరి అయినది ఏది? గణితము తార్కిక ఆలోచనలను పెంపొందించాలి, సైన్సు పరిశీలనా శక్తిని పెంపొందించాలి, సామాజిక శాస్త్రాలు మానవ సంబంధాలను పెంపొందించేటువంటి విధంగా పౌర శాస్త్రాన్ని రాజనీతి శాస్త్రంగా బోధించాలి. డి పైవన్నీ. కాబట్టి ఇక్కడ డి పైవన్నీ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. బాల్యారంభ విద్యలో మూల్యాంకనం గురించి NCF 2005 తెలిపినటువంటి వాటిలో సరికానిది ఏది? ఇక్కడ సరికానిది ఏది అంటే మౌఖిక పరీక్షలు పెట్టవచ్చు అనేటువంటి అంశం సరికాదు. ఇక్కడ బాల్యారంభ విద్యా మూల్యాంకనం గురించి NCF 2005 ఏం తెలిపింది? బాల్యారంభ దశలో ప్రవేశపెట్టేటువంటి కృత్యాలు వారి ఆరోగ్యాన్ని, శారీరక అభివృద్ధిని మూల్యాంకనం చేసేటువంటి విధంగా ఉండాలి అని చెప్పింది. అదేవిధంగా మౌఖిక పరీక్షలు కానీ లిఖితపూర్వకమైనటువంటి పరీక్షలను కానీ ఎలాంటి పరీక్షలను పెట్టరాదు అని చెప్పింది. కాబట్టి దీనికి సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, 3, 8 తరగతుల మూల్యాంకనం గురించి NCF తెలిపినటువంటి వాటిలో సరి అయినది ఏది అంటే ఇక్కడ ఇచ్చినటువంటివన్నీ సరి అయినవే. కాబట్టి దీనికి డి ఇస్ ద రైట్ ఆన్సర్. 3, 8 తరగతుల మూల్యాంకనం గురించి NCF ఏమని తెలిపింది అంటే పరిశీలనలు, మౌఖిక, లిఖిత పరీక్షలు ఉండాలి అని చెప్పింది. మూల్యాంకనం చేస్తున్నట్టు పిల్లలకు తెలియాలి. మూల్యాంకనం రోజువారీ చదువులో భాగమని తెలుసుకోవాలి.
ఈ అంశాలన్నింటినీ చెప్పింది కాబట్టి డి పైవన్నీ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, 9, 12 తరగతుల మూల్యాంకనం గురించి NCF 2005 తెలిపినటువంటి వాటిలో సరి అయినది ఏది అంటే ఇక్కడ కూడా పైవన్నీ సరి అయినవే కాబట్టి దీనికి డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ 9, 12 తరగతుల మూల్యాంకనం గురించి NCF ఏం తెలిపింది అంటే స్వీయ మూల్యాంకనంతో పాటు ఎక్కువ పరీక్షలు ఉండాలి, ప్రాజెక్టుల ద్వారా పాఠ్య జ్ఞానాన్ని మూల్యాంకనం చేయాలి, పరిశీలన ద్వారా చేయాలి అనేటువంటి ఈ 3 అంశాలను చెప్పింది. ఈ 3 అంశాలు కరెక్టే కాబట్టి డి పైవన్నీ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ప్రారంభ బాల్య విద్యలో ఏముండాలి? కృత్యాలు ఉండాలి, ఇవి ఆరోగ్యాన్ని శారీరక అభివృద్ధిని మూల్యాంకనం చేసేటువంటి విధంగా ఉండాలి అని చెప్పింది. 3, 8 తరగతుల మూల్యాంకనం గురించి ఏం చెప్పింది? పరిశీలనలు ఉండాలి, మౌఖిక లిఖిత పరీక్షలు ఉండాలి అని చెప్పింది. 9, 12 తరగతుల మూల్యాంకనం గురించి ఏం చెప్పింది? స్వీయ మూల్యాంకనంతో పాటు ఎక్కువ పరీక్షలు ఉండాలి, ప్రాజెక్టుల ద్వారా పాఠ్య జ్ఞానాన్ని మూల్యాంకనం చేయాలి, పరిశీలన ద్వారా చేయాలి అనేటువంటి అంశాలను చెప్పడం జరిగింది. గ్రంథాలయాలను గురించి NCF 2005 తెలిపినటువంటి వాటిలో సరికానిది ఏది? ఇక్కడ గ్రంథాలయాలను గురించి NCF ఏం చెప్పింది? వారానికి ఒకసారి ఒక పీరియడ్ను గ్రంథాలయం కోసం కేటాయించాలి అని చెప్పడం జరిగింది. అదేవిధంగా వేసవి సెలవుల్లో కూడా గ్రంథాలయాన్ని తెరిచి ఉంచాలి అని చెప్పడం జరిగింది. ఇక్కడ చెప్పనటువంటి అంశం ఏది అంటే వారానికి 2 పీరియడ్లు ఉంటే వేసవి సెలవుల్లో గ్రంథాలయం అవసరం లేదు అనేటువంటి అంశాన్ని చెప్పలేదు. కాబట్టి NCF 2005 తెలిపినటువంటి అంశాల్లో సరికానిది ఏది అంటే ఇక్కడ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, హోంవర్క్ సమయం గురించి NCF 2005 తెలిపినటువంటి వాటిలో సరికానిది ఏది అంటే ఇక్కడ సరికానిది ఏది అంటే ఏది కాదు, అన్నీ సరైనవే కాబట్టి దీనికి డి ఇస్ ద రైట్ ఆన్సర్. ప్రాథమిక స్థాయిలో వారానికి 2 గంటలు ఇవ్వాలి, ప్రాథమిక ఉన్నత స్థాయిలో అయితే రోజుకు 1 గంట, రోజుకు 1 గంట అయితే వారానికి 6 గంటల సమయం హోంవర్క్కి ఇవ్వాలి అని చెప్పింది. ఉన్నత హైయర్ సెకండరీ స్థాయిలో అయితే కనుక రోజుకు 2 గంటలు, వారానికి కనీసం అంటే 10 నుంచి 12 గంటలు హోంవర్క్ సమయాన్ని కేటాయించాలి అని చెప్పడం జరిగింది. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో NCF 2005కు సంబంధించినటువంటి పూర్వాపరాలను ప్రశ్నలు జవాబుల ద్వారా పూర్తిగా వివరించడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్.